భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో 2,86,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన నర్సింగ్ కాలేజ్ భవనాన్ని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ బలరాం మాట్లాడుతూ నర్సింగ్ విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించే కాలేజ్ నిర్మాణానికి చొరవ తీసుకున్నట్లు తెలిపారు. నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సంవత్సరానికి 60 మంది విద్యార్థులు నర్సింగ్ విద్యని అభ్యసించేటట్లుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్తో సంవత్సరానికి 60 మంది నర్సింగ్ విద్యార్థులకి మనం ఒక నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము. నర్సింగ్ కోర్సుకున్న ప్రాధాన్యత దృష్ట్యా మన సింగరేణి సంస్థలు కూడా అవసరాలు ఉన్నాయి. దీనివల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు, అలాగే మారుమూల ప్రాంతాల సింగరేణి ఓల్బెల్ట్ ఏరియాలోని మామూలు ప్రాంతాల వాళ్ళు కూడా మనకు అడ్మిషన్ కల్పిస్తుంది. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య వృత్తిలో ఒక సేవలు అందించడానికి ఒక నర్సింగ్ కాలేజ్ ఉపయోగపడుతుంది.